వాక్యానికి దూరం అయిపోయారా? ఆరాధనకు దూరం అయిపోయారా? ప్రభు బల్ల ఆరాధనకు దూరం అయిపోయారా? ఎంతకాలం ఉంటావు దూరంగా? నిజమే నీ మనసాక్షి బాగలేదు, నిజమే నీ వల్ల తప్పిదం జరిగింది, నిజమే నువ్వు అబద్ధాలు చెప్పావు, నిజమే నీ ద్వారా తప్పులు జరిగింది, నిజమే. అది ఎంతకాలం ఉంటావు నువ్వు దూరంగా? ఎంతకాలం పందులతో తిరుగుతావు? మనసాక్షిని మార్చుకో, మనసాక్షిని పవిత్రపరచుకోలేవా? రండి, ప్రభు దగ్గరికి రండి. ప్రభు మిమ్మల్ని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. రొట్టె ద్రాక్షరసం సిద్ధంగా ఉందండి. ఆయన దేహం, ఆయన రక్తం సిద్ధంగా ఉంది. మేమంతా భుజించినప్పటికీ ఇంకా రొట్టె ద్రాక్షరసం మిగిలి ఉంది. చాలా మంది బయట ఉన్నారు. రండి, విందులోనికి రండి, రండి, ప్రేమ విందులోనికి రండి, సెలబ్రేషన్ లోనికి రండి, రండి. వాక్యమైన ఉదక స్నానం జరగాలి, ప్రశస్తమైన వస్త్రం తొడగాలి, మీ చేతికి ఉంగరం పెట్టాలి. సంతోషిని ఒక్కడికే కాదండి, ఇక్కడ ఒక పెద్ద టీం ఉంది. వీళ్ళందరితో కలిసి మనం సెలబ్రేషన్ చేసుకోవాలి. చెప్పండి కూడా మందరు గట్టిగా. ప్రేమగల దేవుడు చాచిన చేతులతో తన చెంతకు పిలుస్తున్నాడు. నువ్వు మనస్సును మార్చుకుని దేవుని వైపు తిరిగినడలా ఆయన నీ వైపు తిరుగుతాడు. క్షణ మాత్రమే విడిచాడు, కృపతో నిన్ను ఆదుకుంటాడు. దయా వాత్సల్యత గల దేవుడు నీ ఎడల జాలి చూపిస్తాడు, నీ ఎడల కృప చూపిస్తాడు. సాతాను అంటాడు, వీడికి ఎందుకండి విందు, వీడికి ఎందుకు ప్రశస్తమైన వస్త్రం, పోగొట్టుకున్నాడు కదా, ఇంక వద్దు వీడికి ప్రశస్తమైన వస్త్రం, వీడికి ఎందుకు ఉంగరం వద్దు, వీడికి ఎందుకండి సెలబ్రేషన్స్ వద్దు, వీడికి ఎందుకండి అని వాడిని బలహీనపరుస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమైన అర్థం చాచిన చేతులతో నీ తండ్రి పిలుస్తున్నాడు. వెళితే హక్కున చేర్చుకుంటాడు. నువ్వు పోగొట్టుకున్న మహిమంత మరలా నీకు ఇవ్వబోతున్నాడు.